జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని యొక్క మాటలు వినటి కొరకు మనము సిద్ధం చేసుకుంటాం. అందరూ కూడా జాగ్రత్తగా కూర్చొని దేవుని వాక్యాన్ని ఆసక్తితో వినాలని మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుచున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని సన్నిధిలో ఉన్న మనందరూ కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ఎందుకు జాగ్రత్తగా వినమని చెప్తున్నానంటే, ఈరోజు మనలో కొన్ని నిర్లక్ష్యాలు వస్తుంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, మనకు తెలియకుండానే వచ్చేస్తుంటాయి. ఆ సమస్యలను మనము అధిగమించాలని, వాటిలో నుంచి మనము బయటికి రావాలని దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేయాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యమును వినటానికి ప్రయాసపడదాం. అందరూ కూడా జాగ్రత్తగా విందాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. జాగ్రత్తగా విందాం, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ రూతు గ్రంథం యొక్క పరిచయం మీకు మళ్ళా కొత్తగా అవసరం లేదు. రూతు యొక్క పరిచయం మీకు ఆల్రెడీ అందరికీ సుపరిచితం. ఈమె జీవితంలో దేవుడు గొప్ప మేలు చేశాడు. ఈమె జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ రూతు గ్రంథంలో నుంచి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు 4 కనపడతారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు కనపడతారంటే రూతు, తర్వాత నయోమి, తరువాత బోయజు. తదుపరి ఎలిమెలి. మిగతా ఉన్నారు కానీ ఓర్పా ఉన్నాడు, వాళ్ళిద్దరు కొడుకులు ఉన్నారు, కానీ వీళ్ళు కూడా ప్రాముఖ్యమైనవి. కానీ ప్రాముఖ్యమైన వ్యక్తులు రూతు, బోయజు, నయోమి. ఇలా 3 ప్రాముఖ్యమైన వారు. ఎలిమెలేకున్నాడు, అతను కూడా ప్రాముఖ్యమైన కాదనట్లేదు. తర్వాత ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో నుంచి నయోమి మాట్లాడిన ఒక మాటను మనం తీసుకొని ఈరోజు వాక్యం ధ్యానిద్దాం. నయోమి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఆమె మరల తన యొక్క ప్రదేశమైనటువంటి బెత్లెహేమునకు వచ్చినప్పుడు, ఆమె బెత్లెహేమునకు వచ్చినప్పుడు బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలందరూ చూడటానికి వచ్చారు. ఆమె ఆ ఊరు నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఆ ఊరు నుంచి వేరే ఊరు కరువు వచ్చింది. కరువు వచ్చింది కనుక తినడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కనుక ఎక్కడైనా కరువు లేని ప్రదేశాలు ఉన్నాయని వెతికినప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందని రాయబడింది? మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రొట్టెలైతే దొరికాయి, కానీ జీవితంలో ఉన్నటువంటి కుమారులైనను భర్త అయినను పోయాడు. భర్త చనిపోయాడు, కుమారులిద్దరూ చనిపోయారు. కోడలలో ఒక ఆమె మరలా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక ఆమె. కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క రూతు మరల
అంటే ఇంచుమించు ఒక 10-12 సంవత్సరాలు అయి ఉండొచ్చు అటు ఇటు. మరలా 10 సంవత్సరాల తర్వాత తన సొంతూరుకు వచ్చింది. తన సొంతూరుకు వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు చూడటానికి. అబ్బో నయోమి బాగుందా, నయోమి బాగుందా, ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా, ఎక్కడికి వెళ్ళావు, ఎలా ఉన్నావు, ఏంది పరిస్థితి అని చుట్టుపక్కల ఉన్నాడు చూడటానికి వస్తారు కదా. ఏం లేదు, సంవత్సరానికి ఒకసారి ఏదైనా పొట్టకుట్టి కోసం వేరే ఊళ్ళు పనికి వెళ్తారు మనకు. చాలా మనకు అసుపరితమైన పని బేల్దారి మేస్త్రి పనికి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడైతే వారానికి 2 వారాలకు వచ్చిపోతున్నారు, కానీ ఇంతకుముందు అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు. అంటే సంక్రాంతి అప్పుడు చివరిలో వచ్చేవాళ్ళు. ఇవి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబంతో కలిసి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళ్ళి బాగున్నారా బాగున్నారని పలకరిస్తారు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే బాగానే ఉన్నామని చెప్తుంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చిన వాళ్ళని పలకరిస్తున్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఒక ఆపద వచ్చింది. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళు సంపాదించినంతా చెప్తుంటారు. ఈ సంవత్సరం 10 లక్షలు సంపాదించాను, ఈ సంవత్సరం 5 లక్షలు సంపాదించాను, ఈ సంవత్సరం బంగారం సంపాదించాను, ఈ సంవత్సరము నేను కారు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను, ఏదేదో చెప్తుంటారు. కానీ ఇప్పుడు ఈమె 10 సంవత్సరాల తర్వాత ఆ ప్రదేశానికి వచ్చింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆమె దగ్గరికి వెళ్ళారు. అమ్మ నయోమి అవునావా? చూడండి 19వ వచనం ఒకసారి చదువుదాం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గొప్ప కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనొచ్చుండగా. అంటే 10 సంవత్సరాల తర్వాత, బాగానండి, 10 సంవత్సరాల తర్వాత ఆమె ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ముఖంలో కలకలు మారిపోతాయి. బాగా అర్థమవుతుందా? ముఖం కలకలు మారిపోతాయి. కొన్ని పరిస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి సహోదరులారా, 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ ఊరి వారందరూ వచ్చారు. అక్కడ అదే రాయబడింది, ఆ ఊరి వారందరూ గుమికూడి, అదేనమ్మా, గొప్పగా వచ్చి ఈమె నయోమి కదా, ఎవరంటే నయోమి కదా, బాగున్నదా లేదా అని ఆమెను అడుగుతున్నారు. అమ్మా బాగున్నాను. ఇప్పుడు మనం ఎందుకు అడగమంటే రోజుకి 20 సార్లు అడుగుతుంటాం, ఫోన్ చేసి వీడియో కాల్ చూస్తుంటాం, మనిషి మొహాన్ని చూస్తుంటాం. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు రోజు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రేమలు లేవు, అంతా నటించే ప్రేమ. పైకి మాత్రం బాగున్నామంటారు, లోపల మాత్రం వాళ్ళు ఎప్పుడు చెడిపోతే బాగుంది అనుకుంటారు. అంతా నటించే ప్రేమ. వాళ్ళకి రూపాయి సంపాదించుకొని వచ్చాడంటే వాడు ఎప్పుడు చెడిపోతాడని చూసే లోకం ఇది. ఇప్పుడు ప్రేమలు కరువైపోయినాయి. అప్పుడప్పుడు వాళ్ళందరూ కూడా ప్రేమ ఆప్యాయత కలిగిన వాళ్ళు. అమ్మా బాగున్నావా బాగున్నావా, ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు, నయోమి బాగున్నావా, నయోమి బాగున్నావా అని అంటున్నారు. అనగానే ఆమె ఒక మాట అంటుంది. అప్పుడు ఆమె ఏమంటుంది చూడండి, సర్వశక్తుడు. సర్వశక్తుడు అంటే సర్వానికి అంటే ఎక్కువగా శక్తి కలిగిన వాడు ఎవడు? సర్వశక్తుడు అంటే ఎవడు? దేవుడు. ఈ ప్రదేశంలో ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో యేసు ప్రభు పేరు లేదు. అర్థమవుతుందా? మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్త వచ్చింది. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో పరిచయం అయింది ఆ పేరు. పాత నిబంధనలో ఇమ్మానుయేలు అని పేరు పెడతారన్నది, యేసు ప్రభు అని పేరు లేదు. అందుకని మీరు ఉదాహరణకు నేను పుట్టక ముందు నా పేరు అని మీకు గుర్తుండదా? అప్పుడు ఎవరో, ఇప్పుడు యేసు ప్రభు భూమి మీదకి ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ యేసు ప్రభు అని మనం మాట్లాడుతున్నాం. మరి యేసు ప్రభు లేదంటే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మరూపిగా తండ్రి దగ్గర ఉన్నాడు. మరి మనం పుట్టక ముందు ఎక్కడ ఉన్నావు? ఎవరికైనా గుర్తుందా? ఉన్నాము కాబట్టి ఇక్కడికి వచ్చాము, లేకపోతే ఎలా వెళ్తాం? తండ్రి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం. యేసు ప్రభు అప్పుడు ఇక్కడ రాలేదు, ఆయన ఉన్నాడు. అయితే కాబట్టి ఇప్పుడు సర్వశక్తుడు అంటే దేవుడు. ఎవరమ్మా? దేవుడు. ఇప్పుడు దేవుడు అనే మాటను
మనం చీప్గా చూస్తున్నాం ఈ రోజుల్లో. దేవుడు అంటే చీప్ అయిపోయారు మనుషులకి. ఎందుకు చెప్పండి అమ్మా? మీరు అందరూ చదువుకున్న వాళ్ళు చాలా మంది అనుకున్నారు, దేవుడు చీప్ ఎందుకు అయిపోయాడు? ఎందుకమ్మా దేవుడు ఎందుకు చీప్ అయ్యాడంటే దేవుడి విలువ మనుషులకు తెలియదు ఇప్పుడు. అందుకనే దేవుడి మీద కథలకు అల్లటము, దేవుడి మీద పాటలు పాడుకోవటము, దేవుడి మీద చిందులేయటము ఎక్కువైపోయింది లోకంలో. అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, సినిమాల్లో పాట పాడుతుంటారు కదా, ఓరి దేవుడా, ఓరి దేవుడు. అసలు ఏంటి, దేవుడిని ఎలా పిలవాలో కూడా తెలియదా? నువ్వు ఉన్నావా లేదా? అసలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు పిల్లలకి దేవుడి విలువ తెలియదట్టుగా లేకుండా పోయింది. అందుకనే వీళ్ళు కూడా ఈ యొక్క యూట్యూబ్, వాట్సాప్ లో కానీ యూట్యూబ్ లో కానీ పోస్టులు పెట్టేటప్పుడు దేవుడిని ఎగతాళి చేసి పెడుతుంటారు. దేవుడి విలువ తెలియదు మనుషులకి. అసలు దేవుడి దగ్గర సంప్రదాయకరమైన పద్ధతి చేసేవాళ్ళు లేరు. అందుకే దేవుడికి విలువ లేకుండా చేశారు మనుషులు. మీరు అందరూ అనొచ్చు, దేవుడికి విలువ ఎందుకు ఇవ్వలేదంటే ఖచ్చితంగా చెప్తున్నాను, కన్న తండ్రికి కన్న తల్లికే ఇలువీల కనపడని దేవుడికి ఇలువిచ్చే లోకమై. తల్లి మీద సెటైర్ వేసే లోకమే, తండ్రి మీద సెటైర్ లేదంట. తండ్రి ఎదురులోకి వచ్చి నిలబడితే కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని సిగరేట్ తాగుతూ ఏంది నాన్న ఎక్కడికి వెళ్ళలేదని అంటే లోకంలో ఉన్నాం. ఇప్పుడు ఇలా దేవుడికి విలువిస్తారు. రే ఇక్కడికి పోదాం రానంటే నువ్వేంది నాకు చెప్పేదంట. దేవుడికి విలువించేటువంటి సమాజంలో లేవు కనుక, దేవుడి విలువ మనుషులకు అర్థం కాలేదు కనుక దేవుడిని ఎలాగైనా తీసేస్తున్నారు అంతే. కానీ అప్పుడున్న వాళ్ళకి దేవుడి విలువ తెలుసు కదమ్మా. దేవుడి దగ్గర కనీసము బాగా అర్థం చేసుకోండి, ఒక 50 సంవత్సరాల ఎనికిడి పోతే దేవుడి దగ్గరికి వచ్చేవాడు కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ గా లేకపోతే ఉజ్జాన్ని ఏం చేశాడు దేవుడు? చంపేశాడు. నువ్వు పర్ఫెక్ట్ గా లేకపోతే దేవుడు చంపుతాడు. అంటే దేవుడు ఎంత చీప్ గా తయారైపోయాడంటే మనుషులకి వీళ్ళు చిందులు వేసుకోవటానికి, తాగటానికి, తందనాలు ఆడటానికి దేవుడిని అడ్డం పెట్టుకునే రేంజ్కి ఎక్కిపోయింది లోకం. అది ఇక్కడ సమాజం చెప్తుంది. ఇక్కడ పరిస్థితి దేవుడిని గురించి మాట్లాడుతున్నారు. సర్వశక్తుడు, అంటే మొత్తం శక్తి కలిగిన వాడు దేవుడే. ఇక ఎవరికి అంత శక్తి లేదు. భూమి మీద ప్రతి మనిషికి శక్తి లేదు. ప్రతి మనిషి నీటి మీద బుడగలాంటి వాడు. గట్టి గాలితే బుడగ ఆరిపోయినట్టే. గట్టిగా ఈ నెల అంటే పోయిన నెల 31వ తారీఖున తెలంగాణ ప్రదేశంలో వరంగల్ జిల్లా, అంటే అది ఇప్పుడు ములుగు జిల్లాగా మార్చాలి. జిల్లాలో మేడారం అడవులు ఉన్నాయి. ఈ అడవులలో ఒక గాలి తుఫాను వచ్చింది, సుడిగాలులు వచ్చింది. గట్టిగా గంట దూడితే 80,000 చెట్లను మాడి మసి వేపించింది. గంట దూడికి ఎన్ని చెట్లు అంట? 80,000 చెట్లు ఏడుతో సహా ఓడిపడి మెనకలు తిరిగి పడిపోయాయి. నువ్వు ఒక గంట దూడి పని చేస్తే ఎన్ని చెట్లు కొడతావమ్మా? కట్టెలు కొట్టుకోమంటే ఏమంటారు? నా వల్ల కాదంట. ఒక గంట దూడికి ఒక కట్టని దిగుద్దా, ఒక చెట్టుని దిగుద్దా? ఇంచుమించు 500 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న పొలం అంటది అడివంతా. మొత్తం ఎలా అయిపోయింది తెలుసా? సుడిగాలికి బేగచ్చమై ఇప్పుడు మీరు గుడ్డలు పిండుతారు చూడు, గుడ్డలు పిండిన తర్వాత పేలకలు అయిపోతుంది చూడు, అంటే పేలకలు అయిపోయినట్టు పడిపోయింది అంట. ఎవరిది శక్తి అంటే అది దేవుడి శక్తి. మనిషి అంత చేయలేడు. నువ్వు ఆయుధాలు తయారు చేసుకున్నా, మిషన్లు తయారు చేసినా, ఏది చేసినా కొన్ని చెట్లను మనం పీకాలంటే పొక్కులేని వల్ల కాక వదిలేసి వస్తాం. ఎందుకంటే అది మా వల్ల కాదంటాం. దానికి పెద్ద మొద్దుంటే దానికి ఒక 2-3 గంటలు తీసుకున్నది రాదు. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మలబడిన చెట్లను ఏళ్ళతో సహా లేపి పక్కన పడేశారు. ఒక్కసారి ఆ అడవిలో పడిపోయింది. ఎవరికి అర్థం కాల. రోడ్లు పైన నుంచి కెమెరా ద్వారా చూస్తే అర్థమైపోయింది. ఏంది అంతా నిర్మానుష్యంగా మారిపోయిందంటే అక్కడ ఒక గంట దోడి సుడిగాలులు వచ్చినాయి అంట. 120 కిలోమీటర్ల వేగంతో సుడిగాలు వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుని శక్తి అంతా మనుషులకు తెలియక దేవునితో ఆటలాడుతున్నారు ఈ రోజు లోకం. దేవునితోనే ఆటలాడుతున్నారు. మనుషులతో ఆటలాడని ఎవరితో ఆడుతున్నారు? దేవునితో ఆటలాడుతున్నారు. దేవుని మీద బెట్టింగులు, దేవుని మీద లేనిపోయినటువంటి వ్యసనాలు,
ఈ క్రిస్టియన్ సమాజంలోనికి వచ్చింది దరిద్రంగా. ఇక్కడికి వచ్చి దేవుడి మీద కూడా ఎక్కడ కూడా ఏం చేస్తున్నారు, వేసేస్తున్నారు. అర్థం కాదా? అందుకని ఇక్కడ ఏమేమంటే తెలుసా, సర్వశక్తుడు. భయపడుతుంది ఆ మాట పలకటానికి. ఈరోజు మనం పలకటానికి భయపడుతున్నామా? భయపడుతున్నారా మాట దేవుడు అని పలకటానికి? ఫ్లోలో వచ్చేంత దేవుడు అంటే ఫ్లోలో బూతు మాటలు వచ్చినట్టుగా దేవుడు కూడా వచ్చేస్తుంటారు. అసలు ఆయన పేరు పలకటానికి కూడా నేను అర్హుడిని కాదు అన్నాడు. ఈరోజు మనగా ఒక భక్తుడు అన్నాడు అన్నమాట, ఆయన పేరు నోటితో పలకటం కూడా నాకు అర్హత లేదు. అంత గొప్పవాడమ్మా దేవుడు. దేవుడు ఏదో నువ్వు చూసేటువంటి చీపుగా లేడు, నువ్వు చూసేటువంటి ఒక నీ అవసరమైన చేతిలో కంచులు అంటాడు కాదు దేవుడు. నేను చెట్టుకు పడినటువంటి కాయలు అంటాడు కాదు దేవుడు. దేవుడిలో గొప్ప కార్యం ఉంది. అందుకని ఇక్కడ ఏమంటుంది ఒక ఆమె, సర్వశక్తుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏమన్నాడు, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను. గుర్తించిందా? ఏమంటుంది, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేశాను. అంటే దేవుడు మనుషులకు దుఃఖము కలుగజేస్తాడా? చెడు చేస్తాడా, మంచి చేస్తాడా? ఇప్పుడు చెప్పాలి కదా, దేవుడు మనుషులకు చెడు చేస్తాడా, మంచి చేస్తాడా? మంచి చేస్తాడు. మరి ఇప్పుడు ఎందుకు నాకు దుఃఖము కలుగజేసినట్టున్నాడు? ఇప్పుడు ఏమన్నమాట బాగా అర్థమైందా? బైబిల్ అనగా చదివింది రూతు గ్రంథం కదా. చూడండి ఏమంటున్నాడు, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన. చాలా మంది వచ్చారు మా దగ్గరికి. ఎంతమంది? ఊరు మొత్తం గుంపుకుడు వచ్చారు. వచ్చిన తర్వాత నయోమి ఎలా ఉన్నావు అని అడిగారు. అంతేని అడిగిన ఏమని అడుగుతారా? మీరు ఎప్పుడైనా వస్తే బాగున్నామని అడుగుతారా? బాగలేమని అడుగుతారా? బాగున్నామని అడుగుతారు. బైబిల్లో ఏం చెప్పేస్తారు? మన అందరము బాగానే ఉన్నాం. మరి ఏం కూడా బాగున్నానని చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పలేదు? ఆమె పరిస్థితి వాళ్ళకి తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుందంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను. సర్వశక్తుడు అంటే దేవుడి యొక్క విలువ ఏమని తెలుసు. నేను దేవుడి మాటను తిరస్కరించాను, దేవుడి కాపుదల నుంచి పక్కన పోయాను, దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైపోయింది, దేవుడి దగ్గర ఉంటే నాకు ఏ కీడు రాదని అర్థమైపోయింది. దేవుడి యొక్క రెక్కల నీళ్ళలో ఉంటే నాకు ఎలాంటి అపాయం రాదని అర్థమైపోయింది. దేవుడి చేతుల్లో ఉంటే నాకు ఏ కీడు సంభవించదని తెలుసు. ఇప్పుడు దేవుడి నుంచి నేను దూరం అయిపోయాను, దేవుడు నాకు దుఃఖము కలుగజేశాడు. నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోయే కొద్దీ దేవుడి యొక్క ఆశీర్వాదాలు నీకు దూరం అవుతాయి, దేవుడి యొక్క దీవెనలు నీకు దూరం అవుతాయి. ఈ మొక్కతే కాదు కరువులో ఉన్నది, ఆ ఊర్లో వాళ్ళందరూ కరువులో ఉన్నారు. ఈ మొక్క దాని గురించే మాట్లాడారు. ఊరు దానికి వెళ్ళిపోయింది, దేశం దాటి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఏ దేశానికి వెళ్ళిపోయింది? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళిపోయిన ఏమి మోయాబు పద్ధతులకు అలవాటు పడిపోయింది. వెళ్ళారు, 5 సంవత్సరాలు ఉన్నారు, కుమారుడికి వివాహం చేశారు. 10 సంవత్సరాలు ఉన్నారు, కుమారుడికి వివాహం చేశారు. అనుకున్నా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వివాహం చేసిన తర్వాత 2 కుమారులు చనిపోయారు. ఏనా చనిపోయారు అంటే కొన్ని రోజులు ఉన్నట్టేగా. 1 నెల బాగా మీకు అందరూ చెప్తాను చూడండి, 10 రోజులు లేదా 1 నెల వేరే వాళ్ళతో నువ్వు ఉంటే వాళ్ళ పద్ధతి నీకు వచ్చేస్తాయి. రావా? 1 నెల లేదా 1 సంవత్సరము వేరే వాళ్ళతో కలిసి నుంచి కూర్చుంటే వాళ్ళ పద్ధతులు మీకు వచ్చేస్తాయి. అది దేవుడి విషయంలోనైనా శరీర విషయంలోనైనా వచ్చేస్తాయి. నీ కట్టు మారుద్ది, నీ బొట్టు మారుద్ది, నీ ఆలోచన మారుద్ది, నీ ప్రవర్తన మారుద్ది, నీ నడవడిక మారుద్ది, నీ జీవితమే మారిపోద్ది. ఎందుకంటే నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తున్నావు. నీ మాట మారిపోద్ది, నీ యొక్క ఈ వేషధారణ మారిపోద్ది. ఏంది ఇలాగ వేషం వేసామంటే అప్పుడే అర్థం కావాలి కొత్త వాళ్ళతో పరిచయాలు అయ్యారని. నీ వేషం వేరువైపోయింది, నీ ప్రవర్తన మారిపోయింది. ఇప్పుడు నయోమి దగ్గరకు వచ్చి చూసినప్పుడు నయోమి యొక్క పరిస్థితి మారిపోయి ఉండొచ్చు. నయోమి జీవితంలో జరగాల్సిన పద్ధతులు జరగకపోయి ఉండొచ్చు. అందుకే నయోమిలోనికి ఏమొచ్చేసింది తెలుసు, కొత్త తరం వచ్చింది. అందుకని ఎవరిని నిందిస్తుంది? అమ్మే ఎవరిని నిందిస్తుంది? దేవుని దగ్గరికి రారు, అమాస పుణ్యాలకు ప్రార్థన గడిపోతారు, పండగలకు పప్పన్నాళ్ళకు వచ్చి కూర్చొని పోతారు. ప్రార్థనకు వచ్చి నాకేం మేలు జరిగింది అంటే, మేలు జరగాలంటే నువ్వు కరెక్ట్గా ఉన్నవా?
నువ్వు మేలు జరగాలంటే, నీళ్ళు దేవుడు చేయాలంటే, దేవుడు నీకు ఆశీర్వదించే విధంగా నువ్వు ఉన్నావా లేదా? అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా అంగడికి పోతారు, ఎప్పుడైతే అంతా ప్యాకెట్ సిస్టమ్, అంతా ప్యాకింగ్, అతను ప్రతిదీ ప్యాక్ చేసేవాళ్ళు. ఎంతమంది అయితే ప్యాకింగ్ ఏం లేదు, నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి. పోయావు, నూనె తెచ్చుకోవాలని పోయావు, 1 కేజీ నూనె పోయమన్నావు. వెంటనే అతను ఏమడుగుతాడు? ఏదన్నా క్యాన్ కానీ లేకపోతే ఏదైనా పాత్ర ఇవ్వమంటాడు. పాత్రలో పోతాను. మనం ఏమంటాం? నేను పాత్ర తెచ్చుకోలేదు, నూనె పోయమంటాం. ఎక్కడ పోయాలి? అర్థమవుతుంది? నువ్వు కామెడీ వాళ్ళ దగ్గరికి నూనెకి వెళ్ళేటప్పుడు నీ దగ్గర ఒక అవగాహన ఉండాలి. ముందు నేను అక్కడికి వెళితే నూనె కొనుక్కున్నప్పుడు తెచ్చుకోవడానికి పాత్ర కావాలని పాత్ర కూడా తీసుకొని పోవాలి నువ్వు. అదేవిధంగా దేవుడి దగ్గరికి వచ్చే నీవు, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, ఆశీర్వాదాలు తీసుకుపోయే హృదయం నీ దగ్గర ఉండాలి. ఏమి లేకుండా ఏమంటాడు? ఇచ్చాడు, ఇప్పుడు నూనె ఇచ్చాడు, పోసాడు, ఏం చేశావు? నూనె దోశలో పోసుకున్నావు. ఇంటికి వచ్చి ఎంత ఉంటుందమ్మా? ఎంత ఉంటుంది? ఇప్పుడు మన బ్రతుకు కూడా అంటాడిదే, సిల్లు పడినటువంటి హృదయాన్ని తెచ్చి అనుకున్నాం. ఈ ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. ఇంటికి పోయాక ఎన్ని ఉంటున్నాయి? అక్కడ వాళ్ళు ఏందయ్యా దేవుడు నేను బాగా ఎందుకు బాగా చదువుతా? అసలు భయం ఉందా దేవుడు అంటే? అసలు లేకపోతే దేవుడు అంటే? అసలు కొంచెమైన భక్తి ఉందా దేవుడు అంటే? ఎవరికైనా ఏమీ లేదు. ఎక్కడ పోతే అలా మారిపోవడమే, ఎక్కడ పోతే అలా ప్రవర్తించడమే. ఎందుకు ఇలా మారిపోయారంటే దేవుడు అంటే లెక్క లేదు మనుషులకి, దేవుడు అంటే కొంచెమైనా భయం లేదు మనుషులకి, దేవుడు అంటే అవగాహన లేదు మనుషులకి. అందుకు ఇప్పుడు ఏమతో చెప్తున్నాడు? నీకు దేవుడు అంటే లెక్క లేదు కనుక దేవుడు నీకు న్యాయమే చేశాడు. ఆమేన్. దేవుడు ఇప్పుడు అన్యాయం చేయడు. ఎందుకంటే చూడండి, యోబు గ్రంథం మనకు వస్తారు. యోబు గ్రంథం 34:10 బాగా ఆలోచనండి. చూడండి, ఏనండి ఏందమ్మా? విజ్ఞానము గల మనుషులారా అన్నాడు. ఏమి కలిగిన మనుషులారా? విజ్ఞానం అంటే ఇప్పుడు చెప్పాలి. విజ్ఞానం అంటే జ్ఞానమా? విజ్ఞానం అంటే అవగాహన. విజ్ఞానం అంటే చూద్దాం, మీ అందరికి ఎంత అవగాహన ఉందో చూద్దాం దాని మీద. విజ్ఞానం అంటే తెలివి. జ్ఞానం లేకపోవటము, తెలివి లేకపోవటం, ఇది కాదు విజ్ఞానం అంటే. విజ్ఞానం అంటే తెలివి. విజ్ఞానము గల మనుషులారా, ఎవరు ఆలకించమని చెప్తున్నాడు? ఎవరిని ఆలకించమని చెప్తున్నాడమ్మా? అది ఎవరిని ఆలకించమంటున్నాడు? విజ్ఞానము గల మనుషుల్ని ఆలకించమంటున్నాడు. విజ్ఞానంగా కలిగిన మనుషులే ఆలకిస్తారు, కానీ జ్ఞానం లేని వాళ్ళు రాత్రి చెప్పినట్టుగా ఏది పడితే చేస్తారు. విజ్ఞానము గల మనుషులారా. ఇప్పుడు విజ్ఞానం ఎక్కడుంది? ఎక్కడుంది జ్ఞానము? ఎక్కడుందమ్మా జ్ఞానం? తెలుసు ఎక్కడ ఉందా? చూడండి, సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. బాగా తెలివి ఎక్కడ దొరుకుతుందంట? దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళకి తెలివి ఉండదు. అసలు తెలివి ఎక్కడ దొరుకుతుంది అన్నాడు? ఎక్కడ దొరుకుతుంట మన తెలివి? చూడండి, ఇప్పుడు అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం తీసారమ్మా? 5వ వచనం జాగ్రత్తగా చదవండి. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము,
నా నోటి మాటలను మరవకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక యుండిని ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. చూడండి, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోవడము అన్నాడు. ఎక్కడ దొరుకుతుందంట జ్ఞానం? ఇప్పుడు చదివిన మాటల్లో మీ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పుడు చదివిన మాటలు ఎక్కడ దొరుకుతుందంట? ఆయన నోటి మాటలో నుంచి ఏముందంట అంటే ఈ వాక్యమును ఎవరైతే భయభక్తులతో ఉంటారో వాళ్ళ జ్ఞానం దొరుకుతుంది. కాబట్టి దీన్ని సంపాదించుకోవడానికి ఏమేమన్నాడు? నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకున్నాడు. ఎవరైనా ఇతరమ్మా? ఎవరైనా ఇతర? ఎందుకేరు ఈ జ్ఞానం ఏం చేస్తుందంట? చదవండి అక్కడే. ఏం చేస్తుందంట ఈ జ్ఞానం? ఏం చేద్దంటమ్మా? చదివారుగా. జ్ఞానము నిన్ను నుంచి పాపాలను నువ్వు చేసుకునేది నిన్నేం చేస్తుంది? ఏటి నుంచి కాపాడుద్ది. ఏటి నుంచి కాపాడుతుంది? చెప్పండి, దేని నుంచి కాపాడుద్ది? తెలుసు ఎవరికన్నా? దేని నుంచి కాపాడుతాను రాయబడింది బైబిల్ గ్రంథం. ఒకసారి తీసారమ్మా, జాగ్రత్త చూడండి. అధ్యాయంలో నుంచి వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది చూడండి. తీసారమ్మా? చూడండి, ఇక్కడ ఏముందంటే 6వ వచనం అనుకుంటాం చూడండి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియోగము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడు. ఇప్పుడు ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే జార స్త్రీ దగ్గరకు పోకుండా నిన్ను కాపాడుతుంది. పనికి మాలిన పనులు చేసే వాళ్ళ దగ్గర పోకుండా అది నేను చేసిన ఏం చేస్తుందంట? కాపాడుద్ది. జ్ఞానము కలిగిన వాడు ఆలోచిస్తాడంట. జ్ఞానము కలిగిన వాడు దాని మార్గంలోనికి వెళ్ళడు. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించినప్పుడు మనం బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చూసినప్పుడు ఒక మాట మనకి ఏమంటుందంటే జ్ఞానము కలిగిన వారులారా నా మాట ఆలకించమంటున్నాడు. ఎందుకంటే చూడండి, బాగా గమనించి ఆలోచించినప్పుడు జ్ఞానము మనిషిని ఏం చేస్తుందంట? 7వ అధ్యాయం 25 వచనం ఒకసారి చూడండి. 7:25 జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకము. మరి ఎవరు పడిపోతారు దానిలోనికి? ఎవరు పోతారు దానిలోనికి? జ్ఞానము లేనివారు దానిలో పడిపోతారంట. జ్ఞానము లేనివాడు దానిలో పడిపోతారంట. చాలా జాగ్రత్త. మనం ఈ విషయాలను మీరు చదువుకున్నప్పుడు కానీ ఈ విషయాలను మీరు ఆలోచించినప్పుడు చూసినప్పుడు ఏమని మాట్లాడుతుందంటే జ్ఞానం అనేది మన జీవితాలకి బాగా ఉపయోగపడుతుందని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకనే ఏమంటున్నారు తెలుసా? విజ్ఞానము గల మనుషులారా ఆలోచించు. ఇక్కడ మీరు చూసినప్పుడు ఏమని మాట్లాడుతున్నట్టే బాగా గమనించి ఆలోచించండి. ఎందుకయ్యా మేము ఇలా చేస్తే ఏమవుద్ది, ఇలాంటి పనులు చేయటం వల్ల, అలాగ మేము తిరగటం వల్ల మాకేమవుద్ది అంటే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట మీకు అర్థం కావటం చెప్పి నేను ముందుకు సాగుతాను.
చూడదా బైబిల్. అదే బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్తగా చూడండి. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రమే మిగిలి ఉండును. ఎవడైతే వేశ్యలతో తిరుగుతాడో వాడికి చివరికి రొట్టె తనకి ఏముండదంట, అంతా అమ్ముకుంటాడు. త్రాగుబోతులు తిరుగుబోతులు ఏమవుతారంటే చివరికి దరిద్రులు అవుతారు. ఎందుకు ఈ దారిలో వెళ్ళిపోతారంటే వాళ్ళకి ఏమి లేదంటే బైబిల్, జ్ఞానం కలిగిన వాడు ఆ మార్గంలో నీవు పోకుండా దానిలో నుంచి ఏం చేస్తాడంట, పక్కకు వస్తాడు. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంట, అలాంటి మార్గంలోనికి వెళ్ళడు. ఎంత బాగా మాట్లాడుతుందంటే బైబిల్. ఎందుకు చెప్తున్నానంటే సహోదరి సహోదరులారా, దేవుడు మనందరికి కూడా చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే చూడండి, మీకు అర్థం కావటం ఒక విషయం చెప్తా, జ్ఞానం కలిగిన మనుషుల గురించి. బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం చూసారమ్మా, 23వ అధ్యాయం. 23వ అధ్యాయం తీసారమ్మా, తీసారా? 30 నుంచి జాగ్రత్తగా చదువుతాం. 20 నుంచి చదవండి. 20 నుంచి లేకపోతే 19 కూడా చదవండి. నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకోను. నా కుమారుడా నువ్వు విని ఏం చేయాలంట, జ్ఞానం తెచ్చుకోవాలి. ఎక్కడ వినాలి? దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన వాక్యం విని ఏం చేయాలంట, జ్ఞానం తెచ్చుకోవాలి. ఎందుకంట, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు చదవండి. ద్రాక్ష రసము తాగువానితో నేను మాంసము ఎచ్చుగా తినువానితో నేను సహవాసము చెయ్యొద్దు అన్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? జ్ఞానం చెప్తాను. జ్ఞానం కలిగిన వాడు వాళ్ళతో సహవాసం చేయడంట. ఎందుకు చేయడంటున్నారంటే వినండి, చదవండి తర్వాత. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులవుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. త్రాగుబోతులు తిరుగుబోతులు ఏమవుతారంట, చివరికి ఒకప్పుడు కుప్పల మీద కూర్చున్నారు, ఇప్పుడు ఇళ్ళకాడికి పోయి అడుక్కుంటున్నారు. కారణం తాగుతను తింటానమే. త్రాగుడు తిరుగుడు తిండిపోతున్నాడు ఎప్పుడు బాగుపోరు. వాడంట నాకేం 50 లక్షలు అని అంటాడు. 8 రోజులకు చూడగానే 50 లక్షలకు 8 రూపాయలు అమ్ముకుంటాడంటే. మరి జ్ఞానం కలిగినాడు ఆ దారిలోనికి వెళ్ళడంట, ఈ మార్గంలోనికి వెళ్ళడంట. చాలా మంది అప్పుడప్పుడు రాతప్పుడు పోదామంటే నేను రాను, నాకు వేరే పని నేను తప్పించుకుంటానంట. ఎందుకు తప్పించుకుంటానంటే, ఆడికి పోతే నా కుటుంబం దరిద్రం అయిపోద్ది, అక్కడికి పోతే నా జీవితం దరిద్రం పాడైపోద్ది, ఆ మార్గంలోకి వెళితే నేను పాడైపోతాను ఆలోచన కలిగినోడు దాని వైపు వెళ్ళడంట. ఏం జరుగుతుంది చూడండి, ఇంకా కిందికి రావడమ్మా. ఇంకా కిందికి వచ్చిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత చూడండి 27 కూడా చదవండి. 26 నుంచి చదవండి. 26 నుంచి. నా కుమారుడా నీ హృదయమును నా కిమ్ము, నా మార్గములు నీ కన్నులు కింపుగా ఉండనని. మన హృదయం ఉడికేయాలంటమ్మా అమ్మా, మన హృదయం ఉడికేయాలంట. ఎందుకు ఇవ్వాలి? ఈ హృదయములో ఆయన మాట దాచిపెడతారు. ఇందాక చెప్పాను కదా, కోమటి వాణి అంగడికి వెళ్ళేటప్పుడు అప్పట్లో పాత్ర తీసుకెళ్ళకుండా నోరు పోయి ఎక్కడ పోతాడు, నోరు కొట్టి నోట్లో పోతాడు. అంత పట్టుద్ది, చేతులు పట్టుకుని అంతది. అందుకని దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ హృదయం ఆయనకి ఇవ్వాలి. పాత్ర పట్టమన్నప్పుడు పట్టాలి. నా పట్టను, నా పొద్దు, దీంట్లో నేను వేరేది కావాలంటే ఇప్పుడు ఆయన నూనె ఎక్కడ పోయాలి? ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత హృదయం ఇచ్చేయాలి. ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, నీ హృదయంలో ఆయన మాటలు ఉంచుతాడంట. ఎందుకంటే చూడండి, ఆ మాటలు ఎలా ఉంటాయంట, నీ కన్నులు కింపుగా ఉండను, నీకు మంచి మార్గాలు తెలిపి వస్తాయి. ఒకవేళ ఆ మాట లేనివాడు ఎలా ఉంటాడంట, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుగైన గుంట. వేశ్య ఎలాంటిదంట, లోతైన గొయ్యి, దాంట్లో పడ్డాడు బయటికి రాడు. జ్ఞానం లేని వాడు దాంట్లో పడతాడంట. చూడటానికి బాగుందని. ఇప్పుడు ఈ లోపల పోయిన తర్వాత గొంత ఎలా ఉందంట, ఇరుగంటే ఇరుకంటే ఏది బయటకు చెప్పుకోలేడు, ఏది లోపల దాచిపెట్టుకోలేడు, చదవలేడు, బతకలేడు, ఇరుక్కులో పడిపోయాను అంటున్నాడు.
ఎందుకంటున్నానంటే జ్ఞానం కలిగినోడు ఆ దారిలోకి వెళ్ళిపోవడం. ఇంకా తర్వాత కిందికి వద్దాం. ఇప్పుడు 31 వచ్చిన చదవండి, లేకపోతే 30 నుంచి చదవండి జాగ్రత్తగా. అంటే జ్ఞానం కలిగిన వాడు చెప్తున్నాడు. చూడండి, ద్రాక్ష రసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్ష రసము, రుచి చూడ చేరు వారికే కదా ద్రాక్ష రసం మిక్కిలి ఎర్రబడును, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండును, దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును, విపరీతమైన నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు మాటలాడుదువు. అంతేనమ్మా, వెర్రి మాటలు పలుకుదువు. ఏమంటున్నాడంటే ఇక్కడ ద్రాక్ష రసం వైపు చూడద్దు అంటున్నాడు. చూస్తే ఎలా ఉండదంట బాబురా? చూస్తే ఎట్లా ఉండదు? తలతల్లాడుతుందంట. ఒక్క కుక్క వేసుకుంటే బాగుంటుందంట. తాగటానికి ఎలా ఉంటుందంట? రుచిగా ఉంటుందంట. లోపల పోయిన తర్వాత ఏమవుతుంటది? సర్పం వలె ఖర్చును. సర్పం ఎలా కలుగుతుందని చెప్పాను అక్క. ఇప్పుడు చెప్పండి, రాత్రి చెప్పాను. సర్పం ఎలా కలుగుతుందంట? కాటేస్తుంది. కాటేస్తే కొంచెం 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 ఒకసారి ఎక్కదు, కొంచెం కొంచెం ఎక్కుతుందంట. ఎక్కిన తర్వాత ఏమవుతుందంటే ఏం చెప్తున్నాడా? వెర్రిగా మాట్లాడతారంట. వెర్రి మాటలు. ఏం తిట్టు మాట్లాడుతున్నావు అంటే నేనేం మాట్లాడాను నాకు కూడా తెలియదు. అంటే ఏమెక్కింది? పిచ్చెక్కిందని చెప్పండి. నెస అంటే బాగుండదు. పిచ్చోడిగా ప్రవర్తిస్తాడు. ఒంటి మీద గుడ్డలు తెలియదు, ఏం తెలియదు. ఎంత నీచమైన స్థితికి పోవటానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవటం. ఒక గొప్ప వ్యక్తి కూడా వేసేటువంటి గొయ్యిలోకి పోయిన తర్వాత 10 మందిలో తలెత్తుకొని నిలబడలేరు. కారణం జ్ఞానం లేకపోవటం. అందుకని విజ్ఞానము గల మనుషులారా ఆలకించమని చెప్తున్నాను. విజ్ఞానం గల మనుషులారా అంటే జ్ఞానం లేనివాడు దేవుడి గురించి తెలుసుకోలేడు. జ్ఞానం కలిగినవాడు దేవుడి గురించి తెలుసుకుంటాడు. ఆ దేవుడి గురించి తెలుసుకున్నవాడు దేవుడు సర్వశక్తుడు, ఆయన ముందు ఏశాలు ఎత్తి ఎరగనొక్కుతాడని తెలుసుకుంటాడు. కానీ ఈరోజు ఏశాలు ఎత్తున్నారు, చూస్తున్నారు కాబట్టి పరిశుద్ధ వివాహం అంటారు. వివాహంలో పరిశుద్ధమైనది ఎక్కడ ఉండదు. అంత ఎగరటాలు, తింటాలు, డాన్సులు వేయటాలు, కొట్టుకోవటాలు, తన్నుకోవటాలు. ఆడిపోయిన తర్వాత ప్రభు నామంలో వీళ్ళిద్దరిని ఏకం చేస్తున్నాను. ఏమంటే ఎవరి నామంలో తొప్పుకోరమ్మా? ప్రభు నామంలో చేయాలా? పాస్టర్ గారు తాళి కట్టరా? పాస్టర్ గారు అయినప్పుడు ఇన్ని చేసినప్పుడు తాళి కట్టండి. పాస్టర్ గారు అవసరం. అదే ఎందుకు చెప్తున్నామంటే పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి కావాలి, కానీ మిగతా టైంలో పాస్టర్ గారితో పని లేదు మనకు. ఏమంటున్నారు ఇక్కడ? జ్ఞానం కలిగిన వాడు కొన్ని చోట్ల పోవడం. ఇప్పుడు వీళ్ళు పోతున్నారా పోవట్లేదా? ఇప్పుడు చెప్పండి, మార్చాలని పోతున్నారు పోవట్లేదు కొన్ని చోట్ల. జ్ఞానం కలిగిన వాడు. మా జ్ఞానం ఏంటంటారు? మీ జ్ఞానం అంటారు చెప్పండి, చెప్తాను. మీ జ్ఞానం కూడా ఎక్కడ చెప్తాను. ఇప్పుడు ఇలా జ్ఞానం ఏంటంటే 10th, ఇంటర్, డిగ్రీ, ఇంకొద్దిగా ఎక్కువైతే కొద్దిగా హై లెవెల్ టెక్ అంటున్నారు. ఎంటెక్లు, బీటెక్లు, లేకపోతే పీజీలు. లోపల ఏముండదు, అంతా వచ్చి చెత్త బొట్టే. ఏంటిది? ఆ బుట్ట నిండా ఉన్నది చెత్తే. అది దేనికి పడిపోతుంది? ఎక్కడ పారేయాలి? ఎక్కడ పారేయాలమ్మా? దెబ్బల. అమ్మే అంతే. దెబ్బలో పారేయడానికి చదువుకుంటారు కానీ సంస్కారం ఒక్కడికి లేదు. సంస్కారం అనేది ఎక్కడ ఉండాలి? ఇక్కడ నేర్పించారు. అందుకని చదువు కంటే ఏ ముఖ్యమంట? సంస్కారం ముఖ్యమంట. పాప అందరూ చదువుకున్న వాళ్ళే. పాప ఇక్కడ ఒకళ్ళిద్దరు ఉంటారు, 10 మంది అక్కడ చదువుకున్నాం. పెద్దలను గౌరవించడం తెలిసి వెళ్ళకు. మా బల్లో చెప్పలేదు. ఎవరు చెప్పడా? బల్లో చెప్పలేదు. మరి ఏం చెప్పారు? బల్లో చెప్పిన తెలుసా? అయ్యే తెలియదు. బల్లో నీతి కథలు చెప్పుకుంటారు, పొడుపు కథలు ఉంటాయి, కొన్ని కథలు చెప్తారు. తెలుగు పాఠ్య పుస్తకాలు. ఇప్పుడు తెలుగు అవసరం లేదు, అంతా ఇంగ్లీషే. ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్ నాశనం చేసిన జనం అంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియాలు. జ్ఞానం ఎంత పెద్ద జ్ఞానం ఇది! నేను చెప్పే తప్పేం కాదు. జ్ఞానం ఇంగ్లీష్ లో కూడా పాండిత్యం నేర్చుకుంటే పాపం దాంట్లో కూడా చెప్పట్లా. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? అందరికీ సైన్స్ రావాలి. సైన్స్ ఏం చెప్పుద్ది? సైన్స్ ఏం నేర్పుతుంది తెలుసా మీ ఊరికన్నా? ఏం నేర్పిద్దాం సైన్స్? మనకు రాదు కనుక సైన్స్ చదువుకున్నాడు. సైన్స్ ఏం నేర్పుతుంది?
సైన్స్ ఏం నేర్పుతుంది? ఏం నేర్పుతుందమ్మా? అదే నేను చెప్పేది, చదువుకున్నాను. చదువు పన్నాళ్ళనే చెప్పమంటున్నాను. చదువు కొన్ని పాప పిల్లలకి ఇచ్చేది. సైన్స్ ఏం నేర్పుతుందమ్మా? సైన్స్ ఏం నేర్పించిందంటే ఒకటి చెప్తానేనండి, సైన్స్ ఊహించడం నేర్పించింది అంతే. న్యూటన్ అనుకున్నాను పైన చాపిల్ పెడితే ఆకర్షణ శక్తి ఉందో అనుకున్నానంట. చార్లెస్ డార్విన్ అన్న పైన అనుకున్నాను మనిషి కోతి నుంచి వచ్చాడు నేను అనుకున్నాను, మిమ్మల్ని అనుకోమని చెప్పడా, నేను ఊహించుకున్నాను. అది మీరు నిజం అనుకుంటారట. అనుకోవటం నేర్పించింది, అనుకుంటానే నిజమని నమ్మింది లోకం. దేవుడు ఉన్నదన్నాడు చెప్తే నమ్మట్ల, ఊహను నమ్మింది లోకం. డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడు, అయ్యా రాత్రి నుంచి కడుపు నొప్పి వచ్చిందంటే ఒక టాబ్లెట్ ఇస్తాడు, వేసుకుని అమ్మడు తగ్గుందంటే తగ్గుద్దో తగ్గదో వేసుకుంటారా చెప్తానంట. కరెక్ట్ చెప్పలేడు ఆడ కొడక, కరెక్ట్ టాబ్లెట్ వేసుకున్నావు తగ్గలేదంటాడు, ఇంకొకటి ఇస్తా, ఇంకొకటి ఇస్తలేవు. ఏ దానికి తగ్గితే అది కరెక్ట్ మెడిసిన్ అంటాడు. అంటే ఊహా ప్రపంచం సైన్స్ అంతా కూడా ఊహా ప్రపంచం. ఆ ఊహా ప్రపంచం నిజమని నిరూపించడానికి సమాజం మొత్తం కష్టపడుతుంది, కానీ అది నిజం కాదు, దేవుడి నిజం. అందుకని చివరికి వచ్చిన తర్వాత బతికెత్తామని డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడు, 50-50. నా చేతుల్లో ఏముందంట, అంటే చేతుల్లో ఏమి లేకపోతే 16 లక్షలు 20 లక్షలు పెట్టి ఎందుకు చదివావు నాకు అర్థం కాదా. కత్తి తీసుకుని పోయిన మురిగించాలి కదా అక్క. మన ఇళ్ళ దగ్గర పోతే కోళ్ళను కుక్కలను పోతుంటారుగా, కత్తి చేతికితే వాళ్ళు కొడక ఎముకలు ఎక్కడున్నాయో, లోపల పేగులు ఎక్కడ ఉన్నాయో, లోపల పిత్తాశయం ఉండదు, అది మగిలిపోతే మళ్ళీ కూరంతా చేదువుతుంది, అది ఎక్కడ ఉన్నాయి మొత్తం జాగ్రత్తగా చేస్తారుగా. ఎలుగు డాక్టర్లే బాగా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడి దగ్గర జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం మనుషులకి ఏమి నేర్పిస్తుంది? జ్ఞానం నేర్పిస్తుంది. ఈ జ్ఞానం మనుషుల్ని చెడిపోకుండా నేర్పిస్తుంది. నాకు మా సహోదరు ఒక సిస్టర్ అన్న సైన్స్ జ్ఞానం నేర్పిస్తుంది. ఈ డాక్టర్ పొద్దుగూకులు మా ఏం చేస్తాడు, ట్రీట్మెంట్ చేస్తాడు, సాయంత్రం పోయి మందు కుప్ప తాగుతాడు. వాడికి తెలియదా మందు తాగితే పాడిపోతాడని, సిగరెట్ అంటే బడుగు పెట్టి తాగుతాడు. సాయంత్రం వచ్చాక మెంటనెక్కిపోయి వేశ్య గృహాలను కలిగిపోతారు. నా భార్యకి నష్టం చేయకూడదు వాడికి తెలియదా? తెలియదు. తెలిస్తే ఎందుకు పోతాడు ఎక్కడికి? తెలియదు కనుక. తాగితే చనిపోతాము, నా బిడ్డలకు రావాల్సినటువంటి సంపాదన నేను తాగకూడదని తెలిసిన ఇస్తే తాగడుగా. అంటే వాడు ఊహా ప్రపంచం అది. కానీ దేవుడు చెప్పింది ఊహా ప్రపంచం అది నిజం. అందుకంటున్నాడు దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అంతేనా రాయబడింది? చూడండి ఏంటి, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించండి. అందరూ చెప్పట్లా, మళ్ళా ఎవరు చెప్తున్నారమ్మా? ఇప్పుడు మీరైతే కొద్దిగా గొప్ప విజ్ఞానం ఉంటే మీరు ఆలకిస్తారు, వాళ్ళ కాడికి వచ్చి తింటరా? ఏమంటారు చెప్పండి, ఏమంటారు చెప్పండి. ఉదాహరణ మీరు మీ పిల్లల దగ్గర పోయి, మీ పిల్లల దగ్గర పోయి ఎట్లుండవేంద్రా అట్లా ఉండగా ఉండమంటే ఏమంటారు చెప్పండి మీరు? ఏదమ్మా శాసనం. ఒక మాట ఏమంటారు తెలుసా, రే ఊరికెందుకు రా జీవితాన్ని పాడు చేసుకుంటామంటే మనం అనేది నీకేం తెలియదు, నీకు అసలు ఏం తెలియదు, మొత్తం వీడికే తెలిసినట్టు ఏమి తెలియదంట. మరి ఏం తెలియకుండా మీరు ఎట్ట కన్నారమ్మ పిల్లలు, నాకు అర్థం కాదు పాపం. ఏమి తెలియకుండా వాళ్ళని అంట పెంచారు పాపం. ఏమి తెలియకుండా ప్రయోజకుల్ని ఎలా చేశారు. మీకేమి తెలియదు అంటున్నారంటే వాడికి ఏమి తెలియదు. నువ్వు తెలిసిన దాని కనుక నోరు మూసుకొని మెదకుండా ఉంటున్నారు. ఎందుకు తెలుసా? అర్థమంటారు వీడితో అతివాదన ఎందుకు, వదిలేశారు. వాదనకు అవసరం లేదు. వాడితో తల్లిదండ్రులు పిల్లలతో వాదన పెట్టుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు? నువ్వు నోరు తెరవకుండా మెదలకుండా అంటే అర్థమైంది శాతకంగా శాతకంగా ఎందుకు మెదలకుండా ఉన్నావు? ఎందుకు మెదలకుండా ఉన్నావు చెప్పండి అమ్మా. అది ఎందుకమ్మా? ఎందుకు మెదలకుండా ఉంటారు? ఎందుకమ్మా చెప్పండి, ఎందుకు? అది ఎందుకు మెదలకుండా తెలియదు అన్నప్పుడు వాదించుకొని ఏదో తెలిసి చెప్పాలి కదా. ఎందుకు మెదలకుండా ఉంటాం? మనకెందుకు అనుకుంటావా? చెప్పే మాట చెప్పుకుంటావా? వాడి పిల్లలు, వాడు 50 సంవత్సరాలు వచ్చిన దృష్టిలో వాడి పిల్లోడు, వాడికి ఏం తెలుసు అనుకుంటాను. ఈ మనసులో అనుకుంటా ఈ పిల్లోడు ఎందుకు వరక అంటే పిల్లోడు అంటే ఏంది? ఏమీ తెలియనోడు.
వాడేమో మాట్లాడినాడు, నువ్వు క్రియతో చూపెడతావు తెలియదని. సాయంత్రం 5 గంటలకు, ఉదయాన్నే 9 గంటలకు వచ్చేస్తాను రెడీ అయిపోయి, అమ్మ 100 రూపాయలు, నాకేం తెలియదు, నాకు ఆడాలు ఉంటాయిరా అని నువ్వు అన్నప్పుడు అర్థమవుతాడికి. అప్పుడు అర్థం కాదు. అన్ని అయిపోయిన తర్వాత నెల టైం వచ్చిన తర్వాత ఏమంటాడు, అమ్మ అకౌంట్ బుక్లో డబ్బులు తెస్తాం రామా, రే నేనేం తెలియదు దాన్ని నన్ను ఎందుకురా బ్యాంక్ కాడికి అంటే బాగుండు మనం అనం కదా. అన్నము కాబట్టి మనకేం తెలియదేంటి, వాడు అన్నాడు కాబట్టి వాడికి అన్ని తెలిసి అయిపోయి. చెప్పిన వాళ్ళ మాట, పెద్దల మాటలు వింటే ఎవడు పాడైపోడు. ఈరోజు సమాజం పాడైపోవడానికి పెద్దల మాట వినలేదు, పెద్దల మాట వినలేదు, దేవుడి మాట అంటారు వీళ్ళు. మరి దేవుడు తెలిసే ఎలాగో. అందుకు నేను ఇప్పుడుగా చెప్పింది, దేవుడి విలువ సమాజానికి తెలియదు. దేవుడి కూడా ఫ్యాషన్ చేసి వెళ్తున్నారు ఈ రోజులలో. దేవుడి కూడా సినిమాలో హీరోలలో పోజులు ఉన్న చూడు, ఆ పోజులతో దేవుడి బొమ్మలు తయారు చేసి వెళ్తున్నారు. కటింగ్ కూడా దేవుడికి ఎట్లా కట్టేస్తున్నారు, ఏది అర్థం కాదు నాకు. దేవుడికి కటింగ్ కట్టేస్తారు. ఎంత గొప్ప వీళ్ళు, అసలు ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు దేవుడినే వీళ్ళు ఎలా మార్చేశారంటే దేవుడు అనుకున్నాడు, వీళ్ళకి ఏమీ అర్థం కాని పరిస్థితులు వెళ్ళిపోయింది. వీళ్ళని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. మరిసిపోయి ఇందాక చెప్పాను చూడు, మేడారం అడవుల్లో విలయం సృష్టించినట్టు గాని, ఒకవేళ విజయవాడలో వచ్చినట్టు వరదలు వస్తే మళ్ళీ ఉన్నంటారు. ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఏమైనా కాపాడుద్దా? ఇప్పుడు వీడికి ఉన్నటువంటి స్టైల్ ఏమైనా కాపాడుద్దా? ఆ మురికి నీళ్ళలో దేవుడా అని ఎదురు చూస్తాడు. ఎవరైనా నీళ్ళ బాటలు ఎత్తాడేమో, ఎవరైనా అన్నం ప్యాకెట్ ఎత్తాడేమో. ఇప్పుడు మరి స్టైల్ చేయొచ్చుగా. ఇప్పుడు ఈయన దగ్గరే పోరు, ఎవరి దగ్గర పోతారు? వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ మీద జాలి చూపెడతారు. వీళ్ళ మీద ఎందుకు చూపారు? వీళ్ళ మీద చూపించమని దేవుడు వాళ్ళకు మనసు కలిగించాలి. ముందు వీళ్ళను చూసి తర్వాత వాళ్ళని చూడడం. దేవుడి సృష్టిని సృష్టించాడు, ఆయన విలయము తాండవం చేస్తే ఎవరు ఊరుకోలేరు. అందుకంటున్నాడు, విజ్ఞానము గల మనుషులారా. అప్పుడప్పుడు మీరు అంటారు, ఇది చెబితే ఏంటంటే వాళ్ళ జ్ఞానం లేదు కనుక వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. పాపం అది ఒక్కసారి ఆలోచించమన్నాను. ఒక మనిషి కూర్చొని ఆలోచించమను, నాకు 25 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా మా అమ్మ మా నాన్న తెచ్చి పెడితే నేను తింటున్నానంటే అసలు నేను మనిషిని నేను ఒక గంట గడు కూర్చొని ఆలోచించమను. వాడు తినే తిండికి కూడా లెక్క కడితే వాడు బతుకు ఎందుకు పడిపోతున్నాం? నేను కాళ్ళు చేతులు సక్రంగా ఇచ్చాడుగా. ఆ ఇంటికి ఈ ఇంటికి కుక్క తిరిగినట్టు తిరగడానికి కాళ్ళు ఉన్నాయిగా, ఆళ్ళకు ఏళ్ళకు పనులు చేయడానికి కాళ్ళు ఉన్నాయిగా, ఎవరో పనికి మాలింది ఫోన్ చేస్తే వాట్సాప్లు పెట్టడానికి చేతులు ఉన్నాయిగా. మీ అమ్మ మీ నాన్న చెప్పిన పని చేయడానికి నీకు ఎందుకు కాళ్ళు లేవు? ఆలోచన ఎందుకు రాలేదంటే జ్ఞానం లేదు. జ్ఞానం లేదు. ఎందుకయ్యా విజ్ఞానం గురించి చెప్తున్నామంటే, ఈరోజు ఒక దినం అంట, ఈ రోజుకి ఒక డే పెట్టారు. ఏంటి? ఎడ్యుకేషన్ డే. అది కూడా తెలియదు పాప. చదువుకున్న వాళ్ళకైతే తెలుసు, చదువు కూడా తెలియదు కదా పాప. ఇవరికి తెలియదు పాప, విద్య గురించి తెలియదు. అందుకే నేను చూడండి చాలాసార్లు చెప్తాను, దేవుని జ్ఞానం అది. దేవుని జ్ఞానం లోక జ్ఞానం కంటే ఎక్కువైంది. ఎందుకంటే నేను ఎక్కడే నిలబడి చెప్పగలుగుతున్నానంటే లోక జ్ఞానం నేను చదివి వచ్చాను కనుక చెప్పగలుగుతున్నాను. మీరైతే చెప్పలేదు చాలా మంది. ఒక 10th చదివినోడు చెప్పమంటే ఏం చెప్తాడు? ఇంటర్మీడియట్ ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ ఏమన్నా ఒక భయం. ఇంటర్ చదివినోడు చెప్పమంటే డిగ్రీ వాడు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్ ఒక భయం. డిగ్రీ చదివినోడు చెప్పమంటే పీజీ వాడు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్ ఏమైనా భయం. అన్ని చదివినోడు చెప్తే 3 క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? అందుకే నేను అప్పుడు మొదలకి చెప్తాను, చదివే విషయంలో ఎవరికి కాంప్రమైజ్ కాదు. చదివేది బాగా చదివే. నువ్వు రెండోది జాబ్ కూడా కొట్టు. జాబ్ కొట్టి కాళ్ళతో ఇసిరినట్టు రా దేవుడి కాడికి. ఏమి లేకుండా వస్తే ఏలం చేస్తుంది లోకం. 25 సంవత్సరాలు కష్టపడి నాన్ స్టాప్ చదివి జాబ్ కొట్టి నాకు అవసరం లేదని చెప్పి వచ్చా కాబట్టి ఈరోజు గమ్ముతో మాట్లాడుతాను. లేకపోతే ఏమి లేకుండా పోతే నన్ను కూడా అడుక్కోవడానికి పోయాలనుకుంటాను. అడుక్కుంటున్నారంటారు. నేను ఇప్పుడే చెప్తాను, ఎవరైనా అడిగితే ఈ రోజు కూడా నెలకు 1,50,000 సంపాదించుకునే స్తోమత ఉంది, కానీ నా దేవుడి కంటే ఎక్కువగా అని చెప్పాను. బాగా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాను? మీ అందరికీ చెప్తున్నాను, మీరు జ్ఞానం కలిగి ఆలోచించాలి. జ్ఞానం ఆలోచించండి. లోకములో ఉన్నటువంటి మనుషులందరికీ దేవుడు చెప్తున్న మాట, జ్ఞానము కలిగిన వారితోనే మాట్లాడతాడు దేవుడు. జ్ఞానం లేనివాడితో మాట్లాడతాడు. అతివాదులతో ఎక్కువతో మాట్లాడతాడు. ఎందుకంటే వాడి యొక్క అదే వాడిని పాడు చేసేసి. మంచి చెప్పినప్పుడు ఈను, చెడు చెప్పినప్పుడు విసర్జన తప్పలేదు. చెడు మార్గంలో నడిపించే వాళ్ళు ఉన్నారంటే వదిలే.
ఆ తల్లి అని ఒక ఆమె ఉంది, తెలుసా? తన కుమారుని ఎలా పెంచిందంట? ఎవరికైనా తెలుసు? ఒకరికైనా? స్తోత్రం. దుర్మార్గముగా ఎలా దుర్మార్గ పనులు ఎలా చేయాలో నేర్పించింది అంత తల్లి. కన్న తల్లి నమస్కారం. ఏంటి నీకు అంత పరిచయం లేకపోతే మనకు పక్కన ఒక ఆమె, మన పక్కన, మన ఎలా పక్కన, మన ఊరి పక్కన కాదు. ఎవరు? ఏరోది యొక్క భార్య. ఎవరు? హెరోదియా తన కుమార్తెను ఎలా పెంచింది? నాట్యం ఆడమని నేర్పించింది. డాన్సులు, చిందులు, ఎగరటాలు, గుంతులేయటాలు హెరోదియా నేర్పించింది. బుద్ధి అన్నారు ఆ రోజు. మరి ఈ రోజు ఇంటికి ఒక నేర్పిస్తారు, మరి ఎలాకేం లేదు. జ్ఞానం కలిగి ఉంటే నా కుమార్తె, నా కుమారుడే 10 మందిలో పద్ధతి ఉండాలి, విలువ కలిగి ఉండాలి, ఎలా పడితే అలా ఉండకూడదని విలువ కలిగి ఉంచేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆ జ్ఞానం లేనిది మనుషుల మధ్యలోకి వచ్చేసింది. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా డ్రామాలు చూసారమ్మా? ఒక 50 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం చూసారా? మనం లేమనుకోవచ్చు. అప్పుడు డ్రామాల్లోనికి ఆడవేశానికి ఆడ మనుషులు ఇవ్వాలంటే ఎవరెవరు? అంతమంది ముందు మా అమ్మాయి వచ్చి వేషం వేసుకోవాలి. దాన్ని ఏమంటే మనము ఆ భోగ వేషాలు వేయడానికి మా అమ్మాయిని వచ్చి పంపిమనే వాళ్ళు. ఈరోజు క్యూలో నిలబడ్డారు. పంపించారా? చీ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ చీ అన్నదాన్ని, చీ అని దేనంటాం? పెంటను చీ అంటాం. ఆ పెంట ఇప్పుడు నోటికి వదుకునేటట్టు మారిపోయింది లోకం. మనం ఏం మాట్లాడదాం? చీ అన్నదాని దగ్గర పోవచ్చమ్మా, అది ఏదైనా. అందుకని ఇక్కడ ఏమన్నాడు? హెరోదియా తన కుమార్తెకి నాట్యం నేర్పించిందంట. ఏమి ఎలాంటిది కాబట్టి నాట్యం నేర్పించింది అన్నారు అక్కడ. ఆమె ఎలాంటిదా ఆమె గురించి చరిత్ర తర్వాత మాట్లాడు. కాబట్టి ఏమన్నాడు? విజ్ఞానము గల మనుషులారా ఆలకించుడి. ఎందుకని చెప్తున్నాను, జ్ఞానం ఈ రోజు కరువైపోయింది. చాలా మంది అక్కడ అప్పుడప్పుడు నేను పోయి పిల్లల దగ్గర పోయి ఉద్యోగంలో వస్తే బాగా చదువుకొని ఉంటే ఉద్యోగాలు లేవు అంటున్నాను. ఉద్యోగాలు లేవా? వీళ్ళు చదవచ్చారా? ఉద్యోగాలు లేవని చెప్తున్నా. నిజంగా కొంచెం కష్టపడి చదివి చదువుకురావు. ఏ రోజు అంటే ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు. నేను ప్రైవేట్ చేసుకున్నామో నెలకి 20,000-30,000 ఇస్తున్నారు. నేను చదివితే చేత కాకపోతే ఎవరో కూర్చొని నిలకాడ కూర్చొని ఆ ఇంటికి తిరిగినట్టు జాబ్ పని చేస్తామా? అందుకే ఉన్నాడు ఇందాక, నిద్రమత్తులు దేనికంట? సోమరపోతులు ఏమవుతారంట? సింపిరి గుడ్డలు వేసుకొని తిరుగుతారంట. సింపిరి గుడ్డలు వేసుకొని తిరుగుతున్నారు. సింపిరి గుడ్డలు అంటే ఏంటి? శనగపూడి ఇప్పుడు వేసుకొని తిరుగుతున్నారు అందరూ. అది ఫ్యాషన్ అని చెప్తున్నారు. శనగపూడి వేసుకుంటే సిగ్గని కొట్టుకుంటే దీన్ని ఫ్యాషన్ గా రెడీ చేశారు. ఫ్యాషన్ ఊరేమనుగా శనగపూడి వేసుకోకూడదు. శనగపూడి వేసుకుంటే అది తప్పు కదా. ఇది వరకు శనగపూడి వేసుకుంటే అంటే ఇంత బతుకుతున్న శనగపూడి చొక్కాలు వేసుకుని వచ్చి వెళ్దాం. ఇప్పుడు శనగపూడి చొక్కాలు వేసుకుంటే ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకు? సోమర పోతులు నిద్ర మధ్యలో పట్టాడు బట్టలు వేసుకునేది, మంచులు అసలు వేసుకోవాలి. అదే చెప్తున్నాడు, విజ్ఞానం గల మనుషులారా ఆలకించుడి. చదవడమ్మా. దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేస్తాడా? అసలు చేయడు. సర్వశక్తుడు దుర్మార్గం పనులు చేస్తాడా? చేయడు. మరి ఇప్పుడు ఏమేమంటుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసాడు అంటున్నాడు. సర్వశక్తుడు దుర్మార్గపు పనులు చేయడానికి బైబిల్ చెప్తుంటే ఏమేమంటుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాడు అంటుంది. ఎందుకంటుంది? ఆమె పరిస్థితిని బట్టి ఆమె మాట్లాడుతుంది. పరిస్థితులను బట్టి మాట్లాడకూడదు, జరిగిన చరిత్రను బట్టి మాట్లాడాలి. ఈ రోజు నన్ను ఇంత చీప్ వచ్చిందంటే కారణం ఏంటి? ఎక్కడో మిస్టేక్ అయి ఉండొచ్చు, లేదా ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఓర్పు కలిగిన ఎదిరించి మాట్లాడు దేవుడిని, ఓర్పు లేని ఎదిరించి మాట్లాడు. యోబు, నేను నీతో మాట్లాడుతున్నాను. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తులు దుర్మార్గం చేయుట అసంభవము. సర్వశక్తులు ఎప్పుడు చేయలేదు. అందుకే బైబిల్ చెప్తుంది. ఏమంటారు? రోమిలికి రాసిన పత్రిక 9:14 చూడండి. 9:14. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? దేవుని యందు అన్యాయము కలదా? ఉందమ్మా? దేవుని అన్యాయం ఉందా? ఎవరిలో ఉంది అన్యాయం? ఇప్పుడు చెప్పండి, ఎవరిలో ఉంది?
దేవుడిలో అన్యాయం లేదు, మనలోనే అన్యాయం ఉండి మన అన్యాయాన్ని దేవుడికి అంటకంటే దేవుడు కూడా అన్యాయస్తున్నాడు. ఏమంటున్నారు? దేవుడా కళ్ళు విప్పి చూడండి. ఆయన కళ్ళు లేవా? కళ్ళు విప్పి చూడమంటున్నానంటే ఆయన చూడట్లేదా? ఈ సమాజాన్ని చూద్దాం, ఒక పక్క నుంచి ఓచుకుని చూస్తున్నా కూడా అర్థం కాదు జనాలకు. దేవుడా కళ్ళు విప్పి చూడాలంట. అంటే కళ్ళు విప్పి చూడమని ఈ రాయటానికి బాగుంది, వీళ్ళు పాడటానికి బాగుంది, ఆయన చేసేటప్పుడు అర్థం కాదు. ఎంతతో సంపాదన ఒక్కొక్కడికి అంటాడు 40 కోట్లు 50 కోట్లు సంపాదించాడు. చివరికి మళ్ళీ వాళ్ళ బతుకులు అలాగే ఉంటున్నాడు. షుగర్ వచ్చినోడు చక్కెర తిండు, బీపీ వచ్చినోడు మా కారం తిండు, అల్సర్ వచ్చినోడు ఏది తిండు. ఏంటంటే నాకు అంత అన్నం కట్టమంట. ఏం సార్ ఇంత ఉన్నది కదా ఇది అంత ఎందుకంటే ఏమి తినకూడదంట. ఎందుకు? దేవుడి కళ్ళు విప్పి చూడడం అందరూ చూసిండు. అసలు ఎంత లోకమైన అజ్ఞానం ఉంది. ఇప్పుడు దీన్ని మనం పేసలు అనుకొని ఏసాలు వేసుకుంటూ మాట్లాడుకుంటాం. అందుకని ఆయన అన్యాయం చేయడు, చేసిన దానికే ప్రతిఫలం. అయ్యో ముక్కు పచ్చలారని పిల్లలే, ఈ పిల్లల యొక్క తల్లిని తండ్రిని తీసుకుపోయాడు దేవుడు. ఎంత దుర్మార్గుడు అంట. ముక్కు పచ్చలారిన పిల్లలైనా, పెళ్లిడికి వచ్చిన పిల్లలున్నా దేవుడు తల్లిని తండ్రిని తీసుకుపోయాడంటే కారణం ఉంది. వీడికి బుద్ధి రావాలి. చిన్నపిల్లలు కదా అయ్యండి, చిన్నపిల్లలే దానికి ఒక కారణం ఉంది. కారణం లేకుండా ఏమంటుందా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అర్థం కావడానికి వచ్చింది కాబట్టి సందర్భం చూపెడుతున్నాం. మొదటి సమయాల గ్రంథం ఇంకా ఆ సందర్భం వచ్చింది కాబట్టి చూపెడతాను. మొదటి సమయాల గ్రంథం దేవుడు చేసిన ప్రతి పని కొరక చాలా విషయం ఉంటుందని చెప్తున్నాడు. చూడండి, సమయాల మొదటి గ్రంథము బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. 19 నుంచి 18 చదవండి. 18 చదవండి. 19 కూడా చదవండి. ఏలి కోడలకు ఫినోహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టుబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు కలిగి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయను. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలుచున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమేక లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసం పట్టుబడిన సంగతి తన మామయు తన పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదుని పేరు పెట్టాను. పిల్లవాడు పుట్టాడు, పెనిమిటి చచ్చిపోయాడు, తండ్రి లేకుండా బిడ్డ పుట్టాడు. దేవుడు ఏంది ఇంత అన్యాయస్తుడు, ఈయన ఎందుకు చెప్పాడని అంటున్నాడు. ఏమన్నా మనం ఎందుకు చెప్పాడమ్మా? ఏమి కుమారుని ఎందుకు చంపాడు? చంపడానికి కారణం అసలు చెప్పండి. చంపొచ్చా? గర్భంతో ఉంది భాగ్య. ఆ బిడ్డ పుట్టినప్పుడే ఏమని అడుగుతాడు? మమ్మీ డాడీ ఏడని అడుగుతాడు. ఇప్పుడు ఏం చెప్పారా? ఇప్పుడు ఇంకో పిల్లోడు దేవుడి మీద ప్రేమతో పెరుగుతాడా, దేవుడి మీద పగతో పెరుగుతాడా? అసలు దేవుడు ఎందుకు తన పెనిమిటిని తన తండ్రిని చంపాడని పిల్లోడికి తెలుసా? ఎందుకు చెప్పాడు? ఇప్పుడు చెప్పండి, మీకు తెలియదేమన్నా. ఎందుకు చెప్పాడంట? ఏలి కుమారులంట ఏం చేశారంట? 2:29 చదవండి. మొదటి సమయం 2:29. ఏలి కుమారులు చేసిన తప్పులు ఏంటో చూద్దాం. నా నివాస స్థలమునకు నేను నిర్మించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు. పాత నిబంధన. నా నివాస స్థలమును నేను నియమించిన బలి నైవేద్యములు. నైవేద్యం తెలుసా? కోరికన్నా బలి తెలుసా? నైవేద్యం తెలుసా? నివాస స్థలాలు తెలుసా? దేవుణ్ణి ఏర్పాటు చేసి ఆడికి బలి నైవేద్యం తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తృణీకరించుతున్నారు. తృణీకరించడం అంటే త్రోసేస్తున్నారు. త్రోసేయడం అంటే చూడండి, మీరేలా తృణీకరించెదరు. తర్వాత మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములో పట్టుకొనుచు నాకంటే నీ కుమారులు గొప్ప చేయుచున్నావు. ఆమేన్. ఏం చేసిందంట?
వాళ్ళు కొవ్వు పెట్టుకోవడం అంటే బాగా వాళ్ళ బిడ్డలను మేపటానికి ఇశ్రాయేలీయులు తెచ్చినటువంటి నైవేద్యంలో శ్రేష్టమైన వాటిని వాళ్ళ పిల్లలా పెడుతున్నాడు. వాళ్ళు కొవ్వు బట్టి పాపం చేశారంట. దేవుడు వాళ్ళని వదిలేయాలా? ఏం పాపం చేశారు వాళ్ళు కొవ్వు బట్టి? ఏం పాపం చేశారు? ఎవరైతే నైవేద్యం పెట్టడానికి దేవుని దగ్గరికి వస్తున్నారు చూడు స్త్రీలు, వాళ్ళతో ఎంకారం ఆడుతున్నారు. ఆడొచ్చా? వాళ్ళతో హేళన చేసి వాళ్ళతో పాపాలు చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ అయిపోయిందంటే నైవేద్యం విలువ తెలిస్తే వాడు దాని విలువ వాడు బయలుగా వీడికి తెలియదు, వాళ్ళకు తెలియదు. వాడు ఎక్కడంటే ఇంకా ఎంత తప్పు చేసిన వాళ్ళు ప్రేమతో లాలించి బుజ్జగించి బంగారం అని అలా పడితే ఇద్దరు మేడలిగి తెచ్చారు. యుద్ధంలో ఇద్దరు తెచ్చారంట. ఏడి మేడలిగి పోయి తెచ్చారు. మామూలు పుట్టిన దేవుడు ఇప్పుడు పుట్టినటువంటి ఏకాపోతు తండ్రి లేనివాడుగా పుట్టడం కరెక్టా కాదా? ఇప్పుడు మనం అంటాము వాడి పెళ్ళేదాకా ఉంటే బాగుంది వాడు నాన్న. లేకపోతే ఎందుకు ఉండలేదు? నువ్వు చేసిన ఘోరం ఏంటి? అదేదో చేసిన దాన్ని బట్టి ప్రతిఫలం ఉంది, లేకపోతే ఎవరికి ఉంటుందా? దేవుడు అన్యాయం చెయ్యడు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. అమ్మ బాగానే ఉంది, నాకు టైమింగ్గా ఉంది, మీకు నిద్ర అవుతుంటే చెప్పండి, ఫ్యాన్ కూడా ఆపేద్దాం. మంచిదే ఆపేద్దాం. ఈసారి ఏం చేద్దామంటే బయట ప్రార్థన పెట్టుకుందాం, మానపడితో నిద్ర రాకుంటే. అదే బాబురా బాగా వచ్చింది. ఒక ప్రాంతంలో మంచి భక్తి పరులు ఉన్నట్టు మా అమ్మాయి భక్తి అంట. భక్తులు ప్రార్థనే అమ్మాయి అంటే ఆ అమ్మాయి కదా, ఈ అమ్మాయి మీరు అందరూ మామూలుగా చెప్తారు. దుగుకులు మోకాల మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నది అంట. ఏమీ అవసరం లేదంట. తింటుంది ఉంటుందంట. కొన్ని రోజులకు తినడానికి తెలియలేదంట. అర్థమైంది? ఇప్పుడు ఈ అమ్మాయి పని బాగా చెప్పి తినడానికి ఏం చేయాలంటే పొద్దు గుక్కులు బైబిల్ కొట్టుకుని దేవుడు దూరం తిండి అవుతుందా? రాదన్నమాట. కాబట్టి ప్రార్థన చేసుకున్నాక ప్రభువా నీ చిత్తమైతే రేపు అదే కాలానికి నాకు ఆహారంలో ప్రార్థన చేసుకుంటాను. వెంటనే ఆమెకు ఆ డబ్బు లేవు కాబట్టి అప్పు ఇవ్వడానికి అక్కడ అడిగిన అప్పడక్కడికి వెళ్ళినప్పుడు అందరికంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక అతనికి సైతానికి సంబంధించినడు అందరికి చెప్పినట్టు ఆ మనిషికి అప్పితే ఒప్పుకున్నాడు. మరి అందరిని అడిగితే లేదు అన్నట్ట. ఇప్పుడు ఆ ఇంటి దగ్గర పోయి అన్నట్టు, అమ్మా నీకు ఇప్పుడు ఎవరు సహాయం చేస్తాడు? ఎవరు చెయ్యడం అంట. నాకు దేవుడు చేస్తాడని ప్రార్థన చేసుకుంటూ కూర్చుందంట. ఉదయకాలానికి కల్లా ఒక మనిషి తలుపు కొట్టారంట. ఎవరా మనిషి? ఈ మనిషి. ఎవరు? ఆ ఊరు పెద్ద మనుషుడు సైతాన్ గారు సంబంధించిన తలుపు కొట్టారంట. తలుపు కొట్టి అది తీసుకొని చెప్తా ఏమనుకున్నారంటే, ఇప్పుడు ఆమె నా దగ్గర సహాయం తీసుకున్నప్పుడు నేనేం చెప్పాలంటే, దేవుడు కాదు చేసింది, దెయ్యం నేను చేశాను, ఎప్పుడే నువ్వు నా వల్ల బతకాల్సిందని చెప్పాలనుకొని తలుపు కొట్టిందంట. తలుపు కొట్టగానే తలుపు తీసిందంట. ఎమ్మటే ఇచ్చినటువంటి వాటిని తీసుకుందంట. ఓపెన్ తీసి చూడగానే ఆ కావాల్సిన సరుకులన్నీ ఉన్నాయంట. ఇప్పుడు వెంటనే ఏంటమ్మా ఎవరు తెచ్చారు, ఎవరు పంపించారని అడగవా అని అడిగిందంట. ఆమె ఏమన్నా తెలుసా? నేను దేవుని ప్రార్థన చేశాను, దేవుడు తెలుసుకుంటే దెయ్యమైన తెచ్చి నాకు ఇవ్వాల్సిన, నా శత్రువైనా తెచ్చి నాకు అన్నం పెట్టాల్సిన దేవుడు తెలుసుకుంటే ఆయన మాట ఎవరైనా వినాల్సిన. మనం వాళ్ళు పాడు చేయాలనుకుంటారు, వాళ్ళే మనకు సహాయం చేసి మేము చేసి మా దైవాలు బతికామనుకుంటారు. దేవుడు చెప్పారు కాబట్టి వాళ్ళు మనకి ఇచ్చారు, లేకపోతే అంత మంచివాళ్ళు వాళ్ళంటే దేవుడు తెలుసుకుంటే దెయ్యాలని దేవుడు మాట్లాడారు. కాబట్టి దేవుడు ఇప్పుడు అన్యాయం చేయడు. న్యాయం కలిగిన వాళ్ళకి ఏం చేస్తాడు? న్యాయమే చేస్తాడు. నువ్వు అన్యాయం చేసావు కాబట్టి నీకు అన్యాయం జరిగింది. నేనేం చేశాను అన్నదేమా? నువ్వేం చేయలేదా? ఆమె ఏం చేయలేదమ్మా. సర్వశక్తి నాకు చాలా దుఃఖం కలుగు చేసింది. ఈ దుఃఖానికి కారణం ఏంటి? ఉదాహరణకు మా అమ్మాయి పాపం బంగారు తల్లి పొద్దు గుక్కులు ఏం చేస్తున్నది? ఏం పెడతామమ్మా? థమ్సప్లు, చాంగ్రీలు, లాలీపాప్లు, కురుకురేలు అన్ని పెడుతూనే ఉంటాం. బాగా పెడతారా లేదా? పెట్టిన తర్వాత నా సాయంత్రానికి వాడికి కడుపులో పెరుగుతా ఉంటాం. ఇప్పుడు ఏమనుకుంటా తెలుసా? పుట్టకుండా బాగుంటుంది,
అసలు లేకపోతే బాగుంది, అసలు ఈ పిల్లలు ఎందుకు ఇచ్చారు అని అనుకుంటారు. ఇవన్నీ పెట్టింది ఎవరు? నువ్వు పెట్టిన దాన్ని ప్రతిఫలం కాని రావద్దా? కాని రాకపోతే మళ్ళీ అదిగా పెడతావుగా. అది లోపల పోయిన తర్వాత లివర్ పాడైపోయి, లోపల పోయిన తర్వాత నెమ్ము పెద్దగా అయిపోయి కిడ్నీలు స్టోన్స్ మొత్తం పోతే హెచ్చరిక ఈ పెట్టొద్దని. ఇప్పుడు ఏమంటాము? థమ్స్అప్ తాగొద్దు. ఇంతకుముందు తాగుతామన్నా మీరేమంటారు? గట్టి బారి. ఏం గట్టి? కనకరాయా, గొడవరాయా? ఏ రాయైనా నిప్పులో పడితే ఏమవుతామా? పగిలిపోద్ది. కరిగిపోవడం కాదు, పగిలిపోతాయి, పట్టకిన పగిలిపోతాయి. కాబట్టి అందుకే చెప్తున్నాను, దేవుడు అన్యాయం చేయడు, నరుల క్రియలకు తగినట్టుగా ప్రతిఫలమిస్తాడు. నరుల క్రియలకు తగినట్టుగా ప్రతిఫలమిస్తాడు. అందుకనే దేశంలోని కరువు ఎందుకు వచ్చిందంటే దేవునితోనే ఆటలు ఆడుతున్నారు సమాజం. మనుషులతో ఆడితే బాబు ఎవరితో ఆడుతున్నారు? దేవునితో. అప్పుడప్పుడు ఆడుతున్నారు. మీరు ఎప్పుడన్నా చూసారు ఆడతాను దేవుడితో? ఇప్పుడు ఆడారు? ఎప్పుడన్నా ఆడారు మీరు? ఏం ఆటలాడారు చెప్పండి, చెప్పండి. మీరు ఆడతాను ఏం ఆటలాడతారు? ఏం ఆట తెలియదా? సంతోషం. ఏం ఆడతారు చెప్పండి, తప్పేముంది. నేనేమో అబద్ధం ఆడతాను, నిజమే చెప్తున్నాను. చెప్పండి, తప్పేముంది. ఏం ఆడతారు? ఏం ఆడతారు తెలియదా? చెప్పండి. అప్పుడప్పుడు ఏమంటారంటే ఎక్కడికి వచ్చిన వరకు ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఏమంటారు తెలుసా? ఇది దేవుడికి. ఏంటిదని? అది దేవుడికి అంటావు. దేవుడితో ఆటలాడినట్టు కదా. కానీ ఏదన్నా ఒకవేళ వేలం పాట అంటుంటే ఫస్ట్ ప్రారంభము దేవుడి పాట, దేవుడి పాట పాడతా. అంటే దేవుడితో ఆటలాడితే దేవుడు ఊరుకుంటాడా? ఏం చేశాడు? ఊరుకోకపోతే ఏం మాట్లాడాడు? ఆదికాండము 18:25 దేవుడితో ఆటలాడినందుకు ఏం మాట్లాడాడు చూపిద్దాం. ఆదికాండం 18:25. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చెయ్యడా. సొదొమ గొమొర్రా విషయంలో అబ్రహాం అడుగుతున్నాడమ్మ దేవుని, అయ్యా నీతిమంతులు ఒక 40 మంది ఉంటే, ఒకవేళ 30 మంది ఉంటే, ఒకవేళ 20 మంది ఉంటే, ఒకవేళ 10 మంది ఉంటే చంపుతూ అంటే నేను చంపనన్నాడు. నేను న్యాయమే చేస్తానన్నాడు. కానీ అది అప్పటికే లేదు. మొత్తం ఏం చేశాడు? అగ్ని గురిపించి చంపేశాడు. ఇప్పుడు దేవుడు న్యాయం చేశాడా లేదా? మరి ఎందుకు ఇప్పుడు ఏమన్నారు వీళ్ళు? ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఇలా తగలబెట్టాల్సి వచ్చిందంటే ఎవరితో ఆటలాడారు? ఎలాంటి ఆటలాడారు? మీ దేవుడు వచ్చి కాపాడుతున్నా లోతు భార్య దగ్గర, లోతు కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థిస్తున్నా దేవుని రమ్మను. వద్దదా కాదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏమో. దేవుని రమ్మను ఆయన అన్నాడు. ఎలా రా మానుకోండి, ఎలా అన్నాడు. ఇది తాగుతూ ఇందులు వేసుకుంటూ ఆ దేవుడు వచ్చినప్పుడు చూద్దాంలే, ఆ తగల పెట్టినప్పుడు చూద్దాంలే, ఇప్పుడే చెప్తున్నా దేవుడా రా అని పిలుస్తున్నాడు. కూర్చున్నా వచ్చేదా కాదు. ఎందుకు ఆగమన్నాడు? ఇప్పుడు చెప్పండి మీరు, ఎందుకు ఆగమన్నాడు వచ్చేదాకా? ఏందమ్మా ఎందుకు ఆగమన్నాడు? నిజం చెప్పండి, అవునా చెప్పండి. మీరు మళ్ళీ మీరు కూడా అందరిలా మాట్లాడుతారు. ఎందుకు ఆగమన్నాడు? ఎందుకు ఆగమన్నాడు చెప్పమంటవా? లోతును బయటికి పంపించాలి కాబట్టి. ఇప్పుడు ఎందుకు ఆగమన్నాడు? సంఘం ఎత్తబడాలి కాబట్టి. ఎందుకు ఆగిందంటే నువ్వు ఉన్నావు కాబట్టి ఆగింది. నువ్వు పోతే ఆగడం. లోతు కోసమే ఆపాడు అప్పుడు దాకా, లేకపోతే ఆపేవాడా? ఇప్పుడు ఎవరిని తొందర చేస్తున్నాడు? తొందర బయటికి రామన్నాడు. ఇప్పుడు ఎవరిని తొందర చేస్తున్నాడు? మనం తొందర చేస్తున్నాడు. త్వరగా సువార్త చేయి, అందరూ చెప్పు, త్వరగా మార్చు, జనాన్ని తీసుకురామంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? రాయ్యా తొందరగా రమ్మంటున్నాడు. నువ్వు రమ్మంటున్నావు, ఆయన రావాలనుంది. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు వెళ్ళేదాకా నేను ఉండాలి. వెయిటింగ్ చేస్తున్నాడు. ఎవరి కోసం అంటే మనం బయటికి తీయాలి. అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారు? ఆకలి అవుతుందని ఆ యొక్క అది గోతంలో భీమని తీసిపోతారు ఒకేసారి. అట్నే పోతారు కదా, అందరూ అబద్ధం ఆడతాం.
ఇక్కడ బాగుతారు కాబట్టి తింటుంటే పళ్ళ కింద పడక్కమంటున్నాయి రాళ్ళు. ఇప్పుడు నేరిండు అంటున్నాం పోయేటప్పుడు దేంట్లో పోతున్నా డైరెక్ట్ కుక్కర్లో పోతే సించేయడం అంతే, లోపల ఏమన్నా ఉడిగిపోవటమే. ఏ రోజైనా చేపలో పోసుకొని, చేపలు కూడా ఉండవు కొన్ని ఇళ్ళలో తెలుసా, ఏ రోజైనా చేపలో పోసుకొని బియ్యం ఏరుకుంటున్నారు. ఎందుకు ఏరుకోవాలంటే కంటి కింద పడకూడదు రాళ్ళని. పురుగులు ఉంటాయి జాగ్రత్త అని అప్పుడప్పుడు అంటారు, పురుగులు ఉన్నాయి బియ్యం అంటే ఇప్పుడు దాకా చూడలేదు అనమాట. పురుగులు పట్టాయి అంటే ఇప్పుడు దాకా చూడలేదా, రోజు చూస్తుంటే తెలుస్తుంది కదా దానికి పురుగులు పడుతున్నాయి లేదా. ఇప్పుడు పురుగులన్నీ ఏనేసి మంచి బియ్యాన్ని ఉడకబెట్టి మనం తినాలి. కాబట్టి దేవుడు చెడును పక్కన తీయాలంటే మంచిదాన్ని బయటికి రానియాలి. మనం బయటికి తీసిన తర్వాత భూమిని శపిస్తాడు. మనం ఉన్నంత వరకు ఏమి జరగదు, ఎట్టాటేమో జరగదు. మనమంటే నువ్వు నేనని కాదు, సార్వత్రిక దేవుని సంఘం భూమి మీద ఉన్నంత వరకు ఏమీ జరగదు. అందుకని తొందర పెడుతున్నాడు ఆయన, మొదటగా అందరినీ బయటికి తీసుకోవాలి. ఈ సంఘం ఎత్తబడాలి, ఈ సంఘం ఎత్తబడేంత వరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటుంది ఆయన, ఇదిగో సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసిందంటే, ఎందుకు కలగజేశాడంటే నువ్వు చేసిన దాని వల్లే. ఎవరు పంపన్నారు అంత దూరం? ఏమేమి అందరికి పోయినట్టు నీకు దొరకదా? ఆశతో పోయారు కదా కాస్త అందరూ. ఆశతో పోయి ఏం సంపాదించాం? అమ్మే అన్నీ కోల్పోయారు. ఇప్పుడు మనం కూడా దేవుడిని విడిచిపెట్టి ఆశతో పోతున్నాం, ఏం సంపాదిస్తున్నా? అమ్మే దుఃఖము. ఇంకేం మిగతా చివరికి దుఃఖమే. అందుకని ఏమన్నాడు, విజ్ఞానం గల మనస్సు ద్వారా. ఇప్పుడు ఏ జ్ఞానం ఇది? పై నుండి వచ్చిన జ్ఞానం. ఏ జ్ఞానం అంట? ఆ జ్ఞానం కలిగిన మనుషులకే చెప్తున్నారు ఆ జ్ఞానం. ఇంకో జ్ఞానం ఏందని చెప్పారు ఇందాక మీరు అన్నారు, ఇంకో జ్ఞానం ఏంటంటది? ఏ జ్ఞానం అన్నా తెలుసా? భూ సంబంధమైన జ్ఞానం. ఏంటిది అది? యాకోబు రాసిన పత్రిక చదువు ఒకసారి చూపిద్దాం, అది కూడా చూస్తే పాపం అంటారు. ఏ జ్ఞానం నేర్చుకున్నాం కదా, మేము కూడా జ్ఞానమే నేర్చుకున్నాం అంటే భూ సంబంధమైన జ్ఞానం. ఏ జ్ఞానం చూడు. అనగా ఫస్ట్ ముందు నుంచి చదువు. కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది. ఆ మాట కోసం ముందు నుంచి చదువు. ఏ జ్ఞానం అంటే? దెయ్యముల జ్ఞానం. ఏ జ్ఞానం అమ్మా? దెయ్యముల జ్ఞానం. ఇదేం నేర్పిస్తుంది? మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. దెయ్యాల జ్ఞానం ఇది నేర్పించింది. ఇప్పుడు భూ సంబంధమైన జ్ఞానం ఏ జ్ఞానం? వీడు నీచుడిగా బతకొచ్చమ్మా, నేను నీచుడిగా బతకొచ్చా, నాకు ఒక విలువ ఉంది తెలుసా, నాకు ఒక పద్ధతి ఉంది తెలుసా, నేను అల్లరి పండుగల్లో పాల్పొంగలు పొందొచ్చా, అల్లరి చిల్లరగా నేను తిరగొచ్చా. తిరుగుతున్నామంటే జ్ఞానం లేదు. మరి ముందుగా మా జ్ఞానం అంటే దెయ్యాల పండుగ కూడా, దెయ్యాలు కూడా జ్ఞానం ఉండదమ్మా. దెయ్యాల జ్ఞానం ఉందా? ఉంటది. ఆ జ్ఞానంతో కుయుక్తి కలిగింది. దెయ్యం ఏంటంట? కుయుక్తి కలిగిందని రాయబడింది బైబిల్లో. ఆ జ్ఞానం ఉంది. అందుకని అల్లరి చేస్తారు, ఇది చేస్తారు, ఇది చేస్తారు, తప్పేముంది అంటారు. తప్పేమి లేదు, నీ పరువే పోతుంది బజార్లో. నాకేమి అంటే నాకేమన్నా అవసరమా? చెప్పాను, ఏం లేదు. నేను చెప్పాను శాంతమ్మ వద్దామని, నా ఇష్టం, నేను ఇలా చేస్తాను అలా చేస్తానంటే నిన్ను చూసి ఊరు మొత్తం నవ్వుతే నాకేమైనా ఉందా? అది ఏ జ్ఞానం అంటుంది బైబిల్? దెయ్యముల జ్ఞానం అంటుంది. ఇప్పుడు దీన్ని భక్తిగా ప్రవర్తిస్తాను కష్టం. అది ఇక్కడ చెప్పేది. సర్వశక్తుడు అంటే దేవుడు. ఆయన వేషాలు వేసేవాడు కాదు, ఆశ చూసేవాడు కాదు, మనుషుల దగ్గర నుంచి ఇలాంటి నీచమైన కార్యాలు కోరుకునేవాడు కాదు. ఏది అంటే పవిత్రమైన భక్తి కలిగి, యథార్థత కలిగి, దిక్కులేని పిల్లలను పరామర్శించుడియు, ఇబ్బందులలో వాళ్ళని ఆదుకొనుటయు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టుటయు, నీ శరీరానికి ఎలాంటి మాలిన్యం కలగకుండా నిన్ను నువ్వు కాపాడుకోమని దేవుడు చెప్తుంటే, ఇదంతా దేవుడు చేరుకున్నాడంటే ఆయన కోరుకోలేదు. అందుకే సర్వశక్తుడు అనే మాట గురించి మాట్లాడాలనుకున్నాను. ఈరోజు సర్వశక్తుడు లోకానికి అర్థం కాలేదు. వీళ్ళు చదువుకున్నటువంటి ఈ పాఠ్య పుస్తకాలు 1వ తరగతి నుంచి 10వ తరగతి కొన్ని పుస్తకాలు అవసరానికి వాడుకున్న పుస్తకాలని వీళ్ళు ఏదో కథలుగా మార్చుకొని ఇది నిజం అనుకుంటున్నాను. అంత ఒట్టిది. జ్ఞానము విని పాండిత్యం పండుకునే జ్ఞానం. నేను చదువుకునేటప్పుడు ఎందుకు ఆ పాటలు ఎందుకు పెట్టారో నాకు కూడా తెలియదు పాట. కానీ చివరికి అర్థమైంది, అంటే భాషల యొక్క ఉపయోగం అనే దాని గురించి పెట్టారు.
కన్నడలో ఒకరు వచ్చి ఇక్కడ బోగట్టమని కూర్చున్నారంట విందులు, కన్నడ విందులో కూర్చున్నారంట. అందరూ చందం పెడుతుంటే పెట్టమంటుంటే సాకు 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 అంటారంట. ఏంటి అర్థం కాలేదు, వీడికి అర్థం కాలేదు. ఒకరు వచ్చినాని వాడు అన్నాడు, నీ సాకు సత్తకుండా నువ్వైనా 2 దేవుడు కనపడ్డాడు నన్ను అన్నం పెట్టుకుంటాడు. అంటే భాష అర్థం కాకపోతే ఎలా ఉంటుందో లాంగ్వేజ్ పెట్టాడు. ఎందుకు పెట్టుకుంటే అందుకు పెట్టాడు. ఈరోజు చదువుకుంటున్న పిల్లలకు చెప్తున్నాను, దయచేసి ఎందుకు చదువుతున్నారో వాళ్ళకి తెలియదు. ఏపీపీ అని యాపిల్ అని తెలుసు, యాపిల్ తినేదని తెలుసు, కానీ ఏ అనే పదానికి ఎందుకు ఇది పెట్టాడో తెలియదు. డిగ్రీ చదివినోడికి తెలియదు దేనికి ఉపయోగపడుద్దాం, నేను ఎంటెక్ చదివినోడికి తెలియదు దేనికి ఉపయోగపడుద్దాం. ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత ఏమంటారు, నేను సిఏ చదువుతాను, నేను డాక్టర్ అవుతాను అంటాడు. డాక్టర్లు సిఏ అంటే వాడకున్నాయా? మీ అమ్మ భవిష్యత్తు ఏంటి, మీ నాన్న నెలకంత సంపాదిస్తాడు, మీ వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళు ఏంటి, నువ్వు ఎంత కష్టపడితే వాళ్ళు సంపాదిస్తారు. ఏంటి చదివకుండా నేను చదివేది ఇదే, లేకపోతే నేను చదవను. కనీసం వాడికి ఇంటర్మీడియట్ లో 10 మార్కులు వస్తాయి, ఒక 1000కి 980 మార్కులు వస్తాయి. నలుగురు కూలికి పోతే 10 మూటలు నారు పెరిగితే 893 రూపాయలు పడ్డాయి. ఇద్దరికి ముగ్గురికి ఎంత పడతాయంటే లెక్క చేయాలి చేత కదా. వీడికి బీటెక్ చదువుతున్నట్టు ఎంబీబీఎస్. ఒక మనిషి 10,000 రూపాయలు నోట్ లెక్క చూస్తే 10 నెలలకు ఎంత పడింది నోట్ లెక్క చూడడం చేత కదా. కాబట్టి ఈరోజు మనందరికి చెప్తున్నాను, సర్వశక్తులు అంటే దేవుడు, ఆయన జ్ఞానం కలిగిన వాడు. ఆ జ్ఞానం కలిగిన మనుషులకు మనం చెప్తున్నాడు, ఆ జ్ఞానం కలిగి మీరు జాగ్రత్తగా. ఓకే, అందరు కూడా తల ఉంచితే ప్రార్థన చేసుకుంటాం. అందరు కూడా ప్రార్థనలోకి